హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి నేను అనుకోనివి చాలా జరిగినాయి. అవేంటో మీకు ముందు వీడియోలో చూపిస్తాను. చూసేసేయండి. ఈ వీడియో వచ్చేసి లక్కీ బర్త్‌డే రోజు తీసిన వీడియో అన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లక్కీ ఎలా బర్త్‌డేని ఎంజాయ్ చేసిందనేది ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేసేయండి. అసలు బర్త్‌డే చేసుకోవాలంటే బర్త్‌డే బేబీని ఫస్ట్ నిద్ర లేపాలి కదండీ. సో అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్లి నిద్ర లేపుతుంటే అసలు లెగట్లేదు చూసారా? అంటే యాక్చువల్లీ నేను స్కూల్ ఉందని చెప్పేసి లేపుతున్నానన్నమాట. ఇక స్కూల్ ఉందని చెప్పేసి అసలు లెగనంటే లెగనని దుప్పటి తన్ని పెట్టేసి పడుకుంటుంది. ఇక ఎంత చెప్పినా లెగట్లేదని చెప్పేసి, "ఈరోజు నీ బర్త్‌డే కదా! లెగవా" అంటే ఇంక టక్కన లెగిసుకొచ్చిందనమాట. చూసారా ఎంత ఫాస్ట్‌గా లెగిసిందో. ఎంతసేపు స్కూల్‌కి టైం అయిపోతుంది లెగు అంటే లెగకుండా బర్త్‌డే అని చెప్పంగానే చూడండి ఎంత ఫాస్ట్‌గా లెగిసిందో. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి లెగిసిన వెంటనే హాయ్ చెప్తుంది. తర్వాత వచ్చేసి నైట్ కోన్ పెట్టాను కదా! అది బాగా పండింది మమ్మీ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక లక్కీ లెగంగానే ఫ్రెష్ అయిపోయింది. ఇంక తనకి తలస్నానం అవి చేపిచ్చేసిన తర్వాత తలారిద్దని చెప్పి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి నేను కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇక ఇక్కడ ఈ రోజు పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయట్లేదండి. తనకిష్టమని చెప్పేసి పరమాన్నం అయితే చేశాను. ఇంకా స్వీట్ అయితే ఒకటే చేశాననమాట. ఇంక పెద్దగా ఏం చేయలేదు. ఈరోజు యాక్చువల్లీ గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను. కానీ తను వద్దని చెప్పేసింది. పరమాన్నం కావాలంటే ఇంక అది చేశాననమాట. బర్త్‌డే రోజు బర్త్‌డే గర్ల్ మాటే వినాలి కదా! సో, తనకు నచ్చిన స్వీట్ అయితే చేసేసాను. ఇక అది పొయ్యి మీద పెట్టేసి ఈలోపు లక్కీకి జడవేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేనొచ్చేలోపే లక్కీ చక్కగా జుట్టు చిక్కు తీసేసుకొని చక్కగా కూర్చుంది. లక్కీ తనే జుట్టు చిక్కు తీసుకోవడానికి ఇక్కడ ఇంకో రీజన్ ఉందండోయ్. నేనైతే లాగేస్తానంట. అక్కడికి నేను చాలా నిదానంగా తీస్తాను. కానీ తనసలు హెయిర్ పట్టుకోనివ్వదు. తలంతా నొప్పి నొప్పి అని చెప్పేసి. ఇక తనైతే నేనే తీసుకుంటా అని చెప్పేసి తీసేసుకుంది. చాలా నీట్‌గా తీసేసుకుందండి. ఇక నాకైతే సగం పని తగ్గించినట్టేనండి. ఎందుకంటే ఆ చిక్కు తీయడానికే చాలా టైం పట్టేస్తది. లక్కీ హెయిర్ బాగా చిక్కు పట్టేస్తదండి. ఇక్కడ నేను జడ వేస్తుంటే మమ్మీ నాకు అలా వెయ్యి, అలా వేసావు కదా! అప్పుడు ఇలా వేసావు కదా! ఇలా వెయ్యి ఈరోజు నాకు ఈ డ్రెస్ మీద అదే సెట్ అయ్యిద్దని చెప్పేసి నాకు చెప్తుందండి. ఇంకా తనకు నచ్చిన విధంగానే జడైతే వేసేసాను. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏమి రావు గానీ, ఏదో నాకొచ్చినంతలో అలా ట్రై చేశాననమాట. లాస్ట్‌లో మీకు కూడా చూపిస్తాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఇంట్లో ఆడపిల్లలున్నారంటే ఇంకా ఫంక్షన్స్‌కి, బర్త్‌డేస్‌కి ఇలాంటి ముస్తాబులైతే చేయక తప్పదు కదా! మనం రెడీ అవ్వడం కన్నా వాళ్ళని రెడీ చేయడమే టైం ఎక్కువ పట్టేస్తా ఉంటది. కానీ ఆడపిల్లలు అలా రెడీ అయ్యి ఇంట్లో తిరుగుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపిచ్చిద్దండి. చాలా చక్కగా ఉంటది ఇల్లంతా. లక్కీని రెడీ చేస్తూనే ఇలా పొయ్యి మీద స్వీట్ పెట్టాం కదా! అది కూడా మధ్య మధ్యలో చూసుకుంటా ఉన్నాను. ఫైనల్లీ వచ్చేసి లక్కీ లుక్ ఇలా ఉందనమాట. పెద్దగా ఏం చెప్పాను కదా! నాకంతగా రెడీ చేయడం రాదని. నాకొచ్చినంత వరకు రెడీ చేశాను. ఎలా ఉందో లుక్ కామెంట్ చేయండి. బావుందా? నచ్చిందా మీకు? లక్కీకైతే హెయిర్ స్టైల్ నచ్చిందండి. చూసారా ఎంత చక్కగా తల ఊపుతుందో. లక్కీకి హెయిర్ స్టైల్స్ చేపించుకోవడం చాలా ఇష్టమండి. కానీ ఆ జుట్టు బాగా చిక్కు పట్టేసిద్ది గదా! సో, అందుకని చెప్పేసి ఎక్కువగా నేను ట్రై చేయను. సింపుల్‌గా జడ వేయడానికే ట్రై చేస్తాను. ఇంకా లక్కీ అయితే అక్కడ అలిగేసిద్దనమాట. ఇక ఇక్కడొచ్చేసి లక్కీకి బర్త్‌డే ముందు రోజు నైట్ అనమాట. ఇలా కోన్ పెట్టాను. ఏదో నాకొచ్చినట్టు ట్రై చేశానబ్బా! ఇక లక్కీని మొత్తం రెడీ చేయడం అయిపోయింది. నేను గూడా రెడీ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. బర్త్‌డే కదా! ప్రేయర్ చేపించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు అన్నయ్య వాళ్ళైతే లేరు. అదే ఫాస్టర్ గారైతే లేరు. ఇంక తను మీటింగ్స్‌లో ఉన్నారని చెప్పేసి పెద్దమ్మతో చేపించుకుందాం అని చెప్పేసి ఇంక వెళ్ళాము. నాతో పాటు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి గూడా వచ్చాడనమాట. అత్త నేను గూడా వస్తానని చెప్పేసి. ఇంక పెద్దమ్మ వాళ్ళు పొలంలో ఉన్నారు. ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటండి. చక్కగా అలా ఫార్మ్‌లో బయట కట్ చేపిద్దాం కేక్ అనుకున్నాను. కానీ ఉన్నట్టుండగా వెదర్ చేంజ్ అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఎండగా ఉంది. అక్కడికి వెళ్ళంగానే ఒక 15 మినిట్స్ అలా కూర్చున్నాము. వెళ్ళిన వెంటనే వెదర్ చేంజ్ అయిపోయి గాలి దుమ్ము ఇంకా అంతా వాన పడిపోయిందనమాట. ఇంకేం చేస్తాం పక్కనే ఫార్మ్‌లో షెడ్ ఉంది. ఇంకా ఆ షెడ్‌లో ప్రేయర్ చేపిచ్చేసి లక్కీకి కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసాము. లక్ ఏంటంటే అందరూ ఇక్కడే ఉన్నారండి. అనుకోకుండా అందరం వచ్చాము. నేను జస్ట్ ప్రేయర్ చేపిచ్చుకొని కేక్ కట్ చేపిచ్చి స్వీట్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అనుకోకుండా మా అక్క వాళ్ళు, చిన్నన్నయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ అందరూ అక్కడే ఉన్నారు. భలే లక్ కలిసొచ్చిందబ్బా లక్కీకి మాత్రం. నేను మాత్రం చాలా హ్యాపీ. లక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అక్కడ అంతమంది ఉన్నాం కదా! లక్కీతో కేక్ కట్ చేపిచ్చేటప్పుడు లక్కీ అంటది, "మమ్మీ ఇక్కడ డ్యాడీ లేరు. డ్యాడీ మిస్ అయిపోయారు" అని అంటుంది. కూతుర్లు ఎక్కడున్నా డ్యాడీ గురించి ఆలోచిస్తా ఉంటారనుకుంటా కదా! యాక్చువల్లీ వాళ్ళ డ్యాడీ ఎందుకు రాలేదంటే మార్నింగ్ ట్రిప్ ఉంది. ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పేసి వెళ్లారు. సో, అందుకని చెప్పి మిస్ అయిపోయారు. ఇంక ప్రేయర్ చేపిచ్చేసుకొని కేక్ కటింగ్ అయన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్తుంటే దారిలో ఇలా ఆకలేస్తుంది. ఫ్రైడ్ రైస్ కావాలంటే ఇంక అది కూడా తినేసి స్టార్ట్ అయిపోయి ఇంటికొచ్చేసరికి 6 అయిందనమాట. ఇక ఇంటికొచ్చిన తర్వాత మరో కేక్ కటింగ్ అయితే వెయిట్ చేస్తుంది లక్కీకి. వాళ్ళ మావయ్య వాళ్ళైతే తీసుకొచ్చారు. ఈయన మా పెద్దన్నయ్య. ఇందాక చూపిచ్చాను కదా! ఫోటోలో ఉన్నారు గదా! వాళ్ళొచ్చేసి చిన్నన్నయ్య అన్నమాట. ఇక ఫార్మ్‌లో చిన్న మావయ్య కేక్ కట్ చేపిస్తే ఇంటికొచ్చేసరికి పెద్ద మావయ్య కేక్ కటింగ్ అరేంజ్ చేశారనమాట. ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఉంది లక్కీ అయితే.
లక్కీ వచ్చేసి ఇంక మేనమామతో ఫుల్ ఫోటోస్, వీడియోస్ అయితే తీపిచ్చేసుకుంది. ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంక తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేసాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు, వదిన అందరం ఉన్నామనమాట. చాలా హ్యాపీగా ఆ డే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అమ్మ ఒకటే మిస్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ డ్యూటీకెళ్ళిందనమాట. ఇంక తనొకటి మిస్ అయిపోయింది. ఇక లక్కీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 బై 1 తనకి కేక్ పెడతానే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ కేక్ తింటానే ఉంది. ఇక ఇక్కడ చూసారా ఎంత కేక్ తిన్నా పిల్లలకి కేక్ అంటే ఎంత ఇష్టమో కదా! పెట్టేలోపు తనే చిన్న పీస్ తీసేసుకొని తినేస్తుంది. ఇంకా అలా చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట ఆ రోజు మాత్రం. ఇంకా మార్నింగ్ స్వీట్ చేశానని చెప్పాను కదా! అదొచ్చేసి ఇక్కడ అందరికీ ఇచ్చాననమాట. అది తింటూ కొంసేపు మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా స్వీట్ ఒకటే తింటే సరిపోయిందా చెప్పండి? ఎక్కడో ఏదో ఒక లోటు ఉంటది కదా! ఇంకా ఆ లోటు కూడా ఫిల్ చేయడానికి థమ్స్ అప్ కూడా తాగేసామనమాట. ఇంకా అలా కూల్ డ్రింక్ కూడా తాగేసి చక్కగా ఆ హ్యాపీ డేనైతే ఫినిష్ చేసామండి. చాలా హ్యాపీగా జరిగింది లక్కీ బర్త్‌డే మాత్రం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లక్కీ బర్త్‌డే రోజు స్కూల్‌కి హాలిడే ఇచ్చారు. ఆ రోజు హాలిడే ఇచ్చేసారని చెప్పేసి నెక్స్ట్ డే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్‌కి, టీచర్స్‌కి చాక్లెట్స్ అయితే తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్ళింది. ఇంకా బర్త్‌డే అంటే పిల్లలకి స్కూల్‌లో ఫ్రెండ్స్‌కి చాక్లెట్స్ ఇవ్వాలి. ఇదే థాట్ ఉంటది కదా వాళ్ళకి. ఇక మార్నింగ్ లేసి వాళ్ళ డ్యాడీని నిద్ర లేపేసి, డ్యాడీ చాక్లెట్స్ తేవాలిరా అని చెప్పేసి ఎళ్లి ఇద్దరు చాక్లెట్స్ అయితే తీసుకొచ్చేసుకున్నారు. ఇక ఆ చాక్లెట్స్ తీసుకురాగానే చక్కగా బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంది. చాక్లెట్స్ అయన్నీ ప్యాక్ చేసేసుకుంది. ఇంకా ఈ రోజు కూడా లక్కీకి హెయిర్ స్టైల్ కావాలంటండి. చూసారా ఎలా చేపించుకుందో? అలా హెయిర్ స్టైల్ చేసేదాకా ఊరుకోలేదు. చెప్పానుగా సింపుల్‌గా అలా కానిచ్చేసాననమాట. ఇంకా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక కిస్ చేసేసి వెళ్తది డైలీ. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే అలా వెళ్ళిపోకోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! కొంచెం సపోర్ట్‌గా ఉంటది.